ఈ వీడియోలో వచ్చేసి 2026 సంవత్సరం జనవరిలో నిర్వహించినటువంటి టెట్ ఎగ్జామ్లో తెలుగు సబ్జెక్ట్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి అనేటువంటిది ఇప్పుడు మనము తెలుసుకుందాము. సో ప్రీవియస్ పేపర్స్ను మనం స్టడీ చేయడం ద్వారా జరిగే మేలు ఏంటిదంటే ఆయా సెక్షన్స్ నుంచి ఎలా బిట్స్ అడుగుతున్నారో తెలుస్తుంది. అదేవిధంగా ఎటువంటి బిట్స్ రావడానికి అవకాశం ఉంది అనేటువంటిది తెలుస్తుంటుంది. కాబట్టి వాటికి అనుగుణంగా మనము నెక్స్ట్ ప్రిపరేషన్కు ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, అంటే ఆ వర్షన్లో ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఒకసారి గమనించండి. మొదటగా మీకు పోయంని ఇవ్వడం జరుగుతుంది. ఈ పోయంను బేస్ చేసుకొని బిట్స్ ఎలా అడుగుతున్నాడో ఒకసారి చూద్దాం. ఇక్కడ పోయం ఇవ్వడం జరిగింది. ఏం లేదు, ఈ పోయం మీద భావాలను ఎక్కువ అడుగుతున్నాడు, మీనింగ్స్ అడుగుతున్నాడు. సో మొదటిది, ఈ పద్యంలో వ్యక్తమైన ప్రధాన భావం ఏంటిది అంటే మనకి ఇందులో అడిగింది ఏంటిది, భావం అడగడం జరిగింది. సో ఆ భావంను బేస్ చేసుకొని మనము అంటే అటువంటి ఒక పద్యం తీసుకొని భావం అడుగుతాడు కాబట్టి భావాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. సో ఇందులో వ్యక్తమైనటువంటి ప్రధానమైన భావం ఏంటిదంటే మూర్ఖుని మనస్సు తెలుసుకోవడం. నెక్స్ట్ ఏం అడిగిండంటే అర్థం అడిగిండు. మహోదధి అంటే అర్థం ఏమిటి? మహోదధి అంటే సముద్రం. మహోదధి అంటే సముద్రం. నెక్స్ట్ అంటే అర్థం అడుగుతున్నాడు. అదేవిధంగా ఈ పద్యంలో తల అనే అర్థంగా గల పదం ఇది, తల. సో ఆ విధంగా ఒక పదాన్ని తీసుకొని అడుగుతున్నాడు కాబట్టి తలకు మస్తకం అనేటువంటి పదం వాడడం జరిగింది. నెక్స్ట్, ముసలి నోట్లో ఇరుక్కున్న రత్నమును బయటకు తీయవచ్చు అనే భావాన్ని ఇచ్చే పద్యపాదం ఏది? ఆ ఇచ్చినటువంటి 4 లైన్లలో ఈ భావాన్ని, ముసలి నోట్లో ఇరుక్కున్న రత్నమును బయటకు తీయవచ్చు అనే భావాన్ని ఇచ్చే పద్యపాదం ఏది అని అంటున్నాడు. అది వచ్చేసి మొదటిది. అంటే పద్యపాదం నుంచి కూడా మనకు అడుగుతున్నాడు, అంటే పద్యం గురించి మనకు కంప్లీట్ అవగాహన అనేటువంటిది ఉండాలి. నెక్స్ట్, దీని తర్వాత ఒక ప్యాసేజ్ ఇస్తున్నాడు. ఓకే, ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాన్ని బేస్ చేసుకొని ఆన్సర్స్ను అడుగుతున్నాడు, క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో గమనించండి, ఇక్కడ నేను ఆల్రెడీ టిక్ చేసి ఉన్నా. ఇగో చూడండి, డాట్ ఉన్నాయన్నీ కూడా ఆన్సర్స్, కింద ఇచ్చినటువంటి క్వశ్చన్లకు ఆన్సర్స్. అంటే మనం ఏం గమనించాలంటే ఈ పారాగ్రాఫ్కు సంబంధించినటువంటి ఆన్సర్స్ ప్యాసేజ్లోనే, ఇక్కడ ఇచ్చినటువంటి పారాగ్రాఫ్లోనే మనకు దొరుకుతున్నాయని అర్థం. సో వాటిని ఒకసారి నేను వివరించుకుంటూ వెళ్తా. గమనించండి, జీవిత చరిత్రలలో తప్పనిసరిగా ఉండకూడని అంశం ఏది అన్నాడు. మనకు పారాగ్రాఫ్లో డైరెక్ట్గానే అది మెన్షన్ చేయడం జరిగింది. ఏవి ఉండొద్దు? ఊహలు, కల్పనలు ఉండరాదు. గమనించండి, ఊహలు, కల్పనలు ఉండరాదు. సో ఆన్సర్ కూడా ఏముంది? ఊహలు, కల్పనలు ఉండకూడదు. అంటే పారాగ్రాఫ్ రిలేటెడ్ క్వశ్చన్స్కి ఆన్సర్ మనకు ప్యాసేజ్లోనే దొరుకుతాయి. నెక్స్ట్, సురవరం ప్రతాపరెడ్డి గారు రచించిన ప్రముఖ జీవిత చరిత్ర ఏది? అదేంటిది? రాజబహదూర్ వెంకటరామిరెడ్డి, దానికి ఆన్సర్. ఇది కూడా మనకు ప్యాసేజ్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. గమనించండి, రాజబహదూర్ వెంకటరామిరెడ్డి, రైట్. సో ఈ విధంగా రెండో క్వశ్చన్ కూడా మన ఆన్సరు పారాగ్రాఫ్లోనే దొరికింది. నెక్స్ట్, జీవిత చరిత్రలు సమాజ వికాసానికి దోహదం చేస్తాయని భావించిన వ్యక్తి ఎవరు? భావించిన వ్యక్తి వచ్చేసి థామస్ కార్లైల్. సో అది కూడా మనకు ప్యాసేజ్లోనే డైరెక్ట్గానే ఇవ్వడం జరిగింది. ఇదిగోండి, సమాజ వికాసానికి దోహదం చేస్తాయని థామస్ కార్లైల్ అనేటువంటి అతను అభిప్రాయపడ్డాడు. నెక్స్ట్ 3 క్వశ్చన్లకు ఆన్సర్లు దొరికేసినవి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జీవిత చరిత్రలు ఏ శతాబ్దంలో తెలుగు సాహిత్యంలో ప్రాముఖ్యత పొందడం ప్రారంభమైంది? అది వచ్చేసి 19వ శతాబ్దము. సో దీనికి ఆన్సర్ కూడా మనకు ప్యాసేజ్లోనే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ప్యాసేజ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఈజీగానే ఇస్తున్నాడు. సో పోయంకు సంబంధించింది మాత్రమే మనం కొంచెం ఎక్కువగా శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇంకొన్ని అంశాలు చూద్దాము. మండే ఎండ నిప్పుల కొలిమియా అన్నట్లుంది, ఇది ఏ అలంకారానికి ఉదాహరణ అని అడిగాడు.
అది ఉత్ప్రేక్ష అలంకారానికి ఉదాహరణ. నెక్స్ట్, క్రింది వానిలో ప్రాస నియమం కలిగిన పద్యం ఏది? ప్రాస నియమం కలిగిన పద్యం మతేభం కందం. ప్రాస నియమం కలిగిన పద్యం మతేభం కందం. రాత్రింబవళ్ళు ఏ సమాస పదం? ఓకే, సమాసాలు అడుగుతున్నాడు, అలంకారాలు అడుగుతున్నాడు. సో ఇది ద్వంద్వ సమాసము. రాత్రింబవళ్ళు అనేటువంటిది ద్వంద్వ సమాసం. నెక్స్ట్, అభ్యాగతులు ఏ సంధి ద్వారా ఏర్పడింది? అభ్యాగతులు సంధుల నుంచి కూడా అడుగుతున్నాడు కాబట్టి ఇవి కూడా చూసుకోవాలి. యణాదేశ సంధి. నెక్స్ట్ వన్, కంపల్సరీ సంధుల నుంచి ఒక బిట్ ఉంటుంది కాబట్టి ఆ సంధులన్నీ కూడా జాగ్రత్తగా చదువుకోగలరు. త్రికం అని వేటిని అంటారు? త్రికం అంటే ఆ, ఈ, ఏ వీటిని త్రికం అని అంటారు. సో ఈ బిట్స్ మళ్ళీ రిపీట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని కూడా ఒకసారి గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్, క్రింది వానిలో హంసకు పర్యాయ పదం కానిది ఏది? హంసకు పర్యాయ పదం కానిది కుంతలము. ఓకే, అంటే మిగిలిన అన్ని హంసకు పర్యాయ పదాలు. మరళము, చక్రాంగము, మాన సౌకము. రైట్. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్రింది వానిలో జాతీయం కానిది ఏది? క్రింది వానిలో జాతీయం కానిది ఇక్కడ ఇచ్చాడు 4వ ఆప్షన్ ముత్యపు చిప్ప. సో మిగిలిన ఆప్షన్స్ నీళ్లు నములు, నూరు పోయి, గాడిద మేత. సో ఇవి. నెక్స్ట్ బిట్ చూద్దాము. క్రింది వానిలో మిసిమి అనే పదానికి నానార్థం కాని దానిని గుర్తించండి. మిసిమి అనే పదానికి నానార్థం కానిది ముత్యము. సో మిగతాది కాంతి, నవనీతం, సంపద. నెక్స్ట్ బిట్ చూద్దాము. మన్మధుని శత్రువు అనే ఉత్పత్తార్థం కలిగిన పదాన్ని గుర్తించండి. కామారి. కామారి. నెక్స్ట్ బిట్, కామారి అంటే శివుడు. ద్రవ్యం అనే పదానికి గల సరైన అర్థం? ద్రవ్యం అనే పదానికి సరైన అర్థం డబ్బు. ఈచ్ వన్ టీచ్ వన్ ఉద్యమాన్ని జీవిత చరమాంక వరకు కొనసాగించిన విద్యావేత్త ఎవరు? ముద్దు రామకృష్ణయ్య. షోయిబుల్లా ఖాన్ నడిపిన పత్రిక పేరేమిటి? ఇమ్రోజు. కింది వాటిలో డాక్టర్ సి నారాయణ రెడ్డి రచన కానిది ఏది? పాకుడు రాళ్ళు. మిగిలినవి కర్పూర వసంతరాయలు, విశ్వనాథ నాయకుడు, ఋతుచక్రం. నెక్స్ట్ బిట్, హిందుస్థానీ కర్ణాటక సంగీతానికి సాంస్కృతిక వారధిగా గుర్తించబడిన కవి ఎవరు? సామల సదాశివ. సామల సదాశివ. నిజాం పాలనా కాలంలో నిర్మించిన పెద్ద పెద్ద భవనాలను ఏ పేరుతో పిలిచేవారు? దేవిడి. దేవిడి అనేటువంటి పేరుతో పిలిచేవారు. నా జైలు జ్ఞాపకాలు అనుభవాలు ఎవరి స్వీయ చరిత్ర? సంగ్యం లక్ష్మీబాయి. ఈ దిగువ వాక్యాలలో సరైన వానిని గుర్తించండి. ఇందులో సరైనవి బి, డి, ఈ. బి భాష పరిణామశీలి, భాష అనుకరణీయం, భాష వ్యవస్థీకృతం. ఒక్క చూపులో విద్యార్థి ఎంతవరకు చూడగలుగుతాడో దానిని ఇలా అంటారు నయనమితి. నయనమితి. ఒక విద్యా సంవత్సరంలో
ఒక తరగతికి నిర్ణయించిన పాఠ్య ప్రణాళికలోని అంశాలకు నెలవారీగా విభజించే ప్రణాళిక వార్షిక ప్రణాళిక, ఇయర్ ప్లాన్. జతపరచండి. ఇందులో ఏకు రెండవది అంటే కార్యక్రమయుత బోధన స్కిన్నర్, బికు నాలుగవది కిండర్ గార్డెన్ పద్ధతి ప్రోబెల్, సికు 1 ప్రాజెక్ట్ పద్ధతి కిల్ ప్యాట్రిక్, డికు 3 డాల్టన్ పద్ధతి మిస్ హెలెన్ పార్క్ హార్ట్స్. బోధన శిక్షణా సన్నివేశాలలో ఆలోచనలను పంచుకోవడానికి వినిమయం చేసుకోవడానికి తోడ్పడే వస్తు సముదాయమే బోధనోపకరణాలు అని భావించిన వారు ఎవరు? ఎడ్గర్ డేల్. నిర్మాణాత్మక మదింపును 1971లో మొదటిసారి రూపకల్పన చేసిన వారు ఎవరు? బ్లూమ్స్, హేస్టింగ్స్, మ్యాడస్. ఇవి తెలుగు సబ్జెక్టుకు సంబంధించినటువంటి గతంలో వచ్చినటువంటి ప్రశ్నలు. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి టోటల్ లాజికల్ వీడియోస్ నా ఛానల్లో కలవు. సో జస్ట్ మీరు బిట్ చూసి ఆన్సర్ చేసే విధంగా ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించినటువంటి బిట్స్ కలవు. ప్రతి టాపిక్ మీద కలవు అవి. సో వాటిని తప్పకుండా చూడగలరు. ఈ విధంగా ప్రతి సబ్జెక్టుకు సంబంధించి గతంలో అడిగినటువంటి అన్ని క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి ప్రశ్నలను నా ఛానల్లో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయగలరు. అదేవిధంగా తప్పకుండా వీడియోను లైక్ చేయగలరు.